హైదరాబాద్లో ఎమ్మెల్యేలే స్ట్రీట్ ఫైట్కి దిగారు. నేరుగా ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి ర్యాలీగా వెళ్ళారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నిన్న ఆయన కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి చేయడం, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్తామని ప్రకటించడం, దాంతో నిన్నటి నుంచి కూడా ఈ వాతావరణం కంటిన్యూ అవుతుంది. నిన్న బీఆర్ఎస్ నేతలందరినీ కూడా డీజీపీ కార్యాలయం నుంచి చాలామందిని షాద్ నగర్, మహబూబ్ నగర్ జిల్లా వైపు తీసుకెళ్లి చాలాసేపు ఉంచి ఆ తర్వాత విడుదల చేశారు. ఈరోజు కూడా ఎమ్మెల్యేలందరినీ తెలంగాణ వ్యాప్తంగా అరెస్ట్ చేశారు. హరీష్ రావుకి నిన్న తోపులాటలో కొంత గాయమైంది. ఆయన ఏఐజీ ఆసుపత్రిలో కూడా చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే నిన్న ఈరోజు తెలంగాణలో రాజకీయ వాతావరణం అనేది చాలా వేడెక్కిందని చెప్పొచ్చు. ఎన్నికలు లేవు, ఏం లేవు, ఇప్పుడు వాతావరణం కూడా ఎన్నికల వాతావరణం కాదు. అయినప్పటికీ పార్టీ మారిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమించడం, అది సాధారణంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చే పదవి అది. అయితే తమ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో నియమించడం అనేది వివాదానికి దారితీసింది. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి రంగంలోకి వచ్చారు. ఆయన చీరలు, గాజులు ఇవన్నీ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పంపడం, ఆ తర్వాత కాంగ్రెస్ నేత శోభారాణి చెప్పు చూపిస్తూ మహిళలను కించపరుస్తావా అంటూ కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఇద్దరు రోడ్డు ఎక్కడం, ఇదంతా వాతావరణం. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ నిన్నటి నుంచి గమనిస్తున్న వాళ్ళలో ఒక సందేహం, అసలు ఇది కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇస్తుందా, బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుందా, అసలు ఏంటి ఈ వ్యవహారం వల్ల ఏం జరిగింది, నిన్న ఈరోజు జరిగిన సంఘటనల వల్ల ఏ పార్టీకి లాభం జరిగింది, ఏ పార్టీకి నష్టం జరిగింది. పార్టీల ఇష్యూ కాదు ఇది, ప్రధానంగా హైదరాబాద్ ఇమేజ్కి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి ఇది డ్యామేజ్గా మారిందా, ఒకవేళ మారితే దీనికి కారకులు ఎవరు, ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. దానిపైనే మాట్లాడడానికి మాతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఆయన ఒపీనియన్ మనం తీసుకుందాం. నాగేశ్వర్ గారు, మనం నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, అది కంటిన్యూగా జరుగుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక యుద్ధంగా మారిపోయింది, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య. అయితే గాంధీ ఒక ఆసక్తికర కామెంట్ చేశారు, ఇది కౌశిక్ రెడ్డికి నాకు మాత్రమే యుద్ధం, పార్టీల మధ్య యుద్ధం కాదు, హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా వాళ్ళంటే నాకు చాలా గౌరవం ఉందంటూ ఆయన చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈ వాతావరణానికి, ఈ పరిస్థితికి, హైదరాబాద్లో శాంతి భద్రతలు ఒకవేళ విఘాతం కలిగాయని రేవంత్ రెడ్డి అన్నారు, ఆ విఘాతానికి కుట్ర జరిగిందని కూడా అంటున్నారు. అదే నిజమైతే శాంతి భద్రతలకు విఘాతం కల్పించింది ఎవరు, కుట్ర చేసింది ఎవరు, మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు ముందు చూపెట్టినటువంటి విజువల్స్ బహుశా ఈ కొట్టుకుందాం రా బస్తీలో ఎమ్మెల్యేల సవాల్ అనే సినిమా యొక్క సీక్వెల్ 1 అనుకుంటుంది. అవును, ఇంకా సీక్వెల్ 2 ఇవాళ జరగలేదు, ఎందుకంటే పోలీసులు ఎక్కడికక్కడికి అరెస్ట్లు చేశారు కనుక ఈ సీక్వెల్ 2 రిలీజ్ వాయిదా అన్న పడింది, లేదా మరి రిలీజ్ కాదేమో తెలియదు, ప్రొడక్షనే జరగలేదేమో. సో ఈ కొట్టుకుందాం రా బస్తీలో ఎమ్మెల్యేల సవాల్, సో ఇది ప్రజలకి ఎంత సంబంధం చెప్పండి? ఇందులో కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్కి లాభమా బీఆర్ఎస్కి లాభమా అంటే ప్రజలు రాజకీయాలను అసహించుకోవడానికి పనికొస్తుంది, ప్రజలు రాజకీయాల పట్ల విముఖత చూపడానికి అవసరం అవుతుంది. ఇప్పటికే మన దేశంలో ప్రజలు ఎన్నికల సమయంలో ఓటు వేయడం తప్ప రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా తక్కువ. మీరు మీడియాలోనే చూడండి, పొలిటికల్ న్యూస్ మీరు హార్డ్లీ 10% కూడా ఉండదు న్యూస్ ఛానల్స్కు వ్యూవర్షిప్, అందులో పొలిటికల్ న్యూస్కు 2-3% కూడా ఉంటుందో ఉండదు. ఏమైనా ఎలక్షన్ అప్పుడు ఒక 15-20% పోతుంది న్యూస్ ఛానల్ వ్యూవర్షిప్. మీకు టెలివిజన్ వ్యూవర్షిప్ తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్లే 90% ఉంటుంది, న్యూస్ వ్యూవర్షిప్ 10% ఉంటే అందులో పాలిటిక్స్ 1% కూడా ఉండదు. అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాల పట్ల ప్రజలు ఎందుకు ఇంత విముఖతతో ఉన్నారంటే ఇంకా ఈ బస్తీ మే సవాల్ వల్లనే విముఖతతో ఉంటారు. అందువల్ల మొదటి ఇది ఏ పార్టీకి లాభం అనడం కన్నా ప్రజలు పొలిటికల్ సిస్టమ్ నుంచి మరింత ఏలియనేట్ అయ్యటానికి, రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి, రాజకీయాలంటే తిట్టుకుంటారు, తన్నుకుంటారు, కొట్టుకుంటారు అనే భావన పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇక రెండవది, శాంతి భద్రతలకు విఘాతం కలిగిందా అంటే ఎవరిపైన ఏం జరిగింది? ఇది కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీల మధ్య పర్సనల్ వివాదము, కాస్తంత ఎక్స్టెండెడ్ వర్షన్లో 2 పార్టీల కార్యకర్తల మధ్య ఉన్న వివాదం, అంతే తప్ప ఇది ప్రజలకు సంబంధం లేదు. ప్రజల జీవితాలు ఎక్కడ ఒక్క దుకాణం ఏమీ ఆపలేదు, ఓ తోపుడు బండి ఎవరు ఆపలేదు. అందువల్ల శాంతి భద్రతల విఘాతం ఎక్కడ కలిగింది?
లారీ కూడా జరగలేదు. అంటే ఇక్కడ మన ఒపీనియన్ పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి కామెంట్ చెప్తున్నాను మీకు. హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతుంది, దాన్ని సహించబోమని చెప్పారు. నిజంగానే అలాంటి కుట్ర ఏమైనా ఉందా ఈ వ్యవహారంలో అనేది? అంటే అది పొలిటికల్ స్టేట్మెంటు. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఘర్షణ గనక స్టార్ట్ అయింది కౌశిక్ రెడ్డితోని. అందుకొరకు రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది. కౌశిక్ రెడ్డి నేను గాంధీ ఇంటికి వెళ్ళి నేను జెండా ఎగరేస్తాను అన్న దాంతో స్టార్ట్ అయినట్టుంది నాకు తెలిసినంత. కరెక్ట్ చేయాలి. మొదలు గాంధీ కౌశిక్ రెడ్డి అన్నట్టు లేదు. స్టార్టింగ్ పాయింట్ కౌశిక్ రెడ్డి మీరు పార్టీ మారని ఇంటికి వచ్చి నేను జెండా ఎగరేస్తా అన్న దాంతో మొదలైంది. నా ఇంటికి నేను లొకేషన్ పంపినా నువ్వు రాకపోతే నేనే వస్తా అనుకుంటే ఈయన పోయాడు. ఈయన పోయిన తర్వాత ఆయన నువ్వు ఇవ్వాలొచ్చావు కదా రేపు 11 గంటలకు నేను వస్తాను ఆయన అన్నాడు. ఈ లోపల అంతకు ముందు చీర గాజుల ఎగ్జిబిషన్ అయింది, తర్వాత చెప్పుల ఎగ్జిబిషన్ ఫుట్వేర్ ఎగ్జిబిషన్ అయిపోయింది, మనకు గార్మెంట్స్ ఎగ్జిబిషన్ అయిపోయింది, అన్నీ అయిపోయిన ఎగ్జిబిషన్. తర్వాత బ్యాంగిల్స్ ఎగ్జిబిషన్ అయిపోయింది. సో ఇవన్నీ అయిపోయినాయి, చిడియా బజార్ అన్ని. సో ఇవన్నీ అయిపోయినాక అది పోలీస్ సినిమాలు కూడా అంతే కదా, స్ట్రీట్ ఫైట్ మొదలైంది. స్ట్రీట్ ఫైట్ మొదలైన తర్వాత పోలీస్ ఎంటర్ అయింది. ఈలోగా ఈ వ్యవహారం అంతా చూస్తున్న వరకు అందుకే ఉదయం అన్నాను రామ్ గోపాల్ వర్మ గారికి ఒక మంచి సినిమా ఐడియాకి ఇది ఉపయోగపడుతుంది, కొట్టుకుందాం రా బస్తీ మే సవాల్ అని ఒక మంచి సీరియల్కి ఉపయోగపడుతుంది. ఇందులో ఇద్దరు హీరోలు లేదా ఇద్దరు విలన్లుగానే చూపెట్టుకోవచ్చు, రామ్ గోపాల్ వర్మ ఇష్టం. అందువల్ల ఇది ప్రజలకు ప్రజా జీవితాలకు సంబంధం ఉందని నేను అనుకోను. ఇది రాజకీయ పార్టీల పరస్పర ఆరోపణలు, దీనివల్ల నిజంగానే సమాజం పైన ప్రభావం చూపెడితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారుతుంది. ఇప్పుడు ఇక దీన్ని ఎందుకు రేవంత్ రెడ్డి అంటాడంటే అది కూడా ఒక పొలిటికల్ స్టేట్మెంట్. ఇప్పుడు బ్రాండ్ హైదరాబాద్ను ఎవరు కాపాడుతారన్నది ఒక కీలకమైన స్టేట్మెంట్ కదా. అవును. సో అందువల్ల ఇది నా అంచనా రాజకీయ పార్టీలు ముందుగా ప్లాన్ వేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో దీనికి వ్యూహం పన్ని రేవంత్ రెడ్డి ఇంట్లో వ్యూహం పన్ని ఇదంతా జరిగిందని నేను అనుకోను. నాకు అర్థమైందైతే ఇది కౌశిక్ రెడ్డి గాంధీల వ్యక్తిగత వ్యవహారం శృతి మించింది. తర్వాత రాజకీయ పార్టీలు సహజంగా ఎంటర్ అవుతాయి వారికి అనుకూలంగా. అంటే ఇక్కడ అందువల్ల నాగేశ్వర్ గారు ఇక్కడ అందరికీ ఒక అనుమానం అయితే వస్తుంది. మీరు అన్నట్టు అది వ్యక్తిగత వివాదం అయితే ఒకవేళ కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు, బయటకు వెళ్ళనివ్వలేదు గాంధీ నివాసానికి వెళ్లేందుకు. అదే సమయంలో గాంధీ కూడా ప్రకటించాడు ఆయన రాకపోతే నేనే వెళ్తానని, గంటన్నర ముందే ప్రకటించి ఆయన వచ్చాడు కూడా, పెద్ద కాన్వాయ్తో పోలీసులతో సహా వచ్చాడు. అలా వదిలేయడం అనేది వాళ్ళిద్దరి వ్యవహారం అయితే అలా జరగదు కదా, దాని వెనుక ఖచ్చితంగా పార్టీలో ప్రభుత్వాలు ఉంటేనే అలా జరుగుద్ది కదా అనే ఒక అనుమానం అయితే ఉంది కదా. అంటే వ్యవహారం ఇద్దరితో స్టార్ట్ అయినా సహజంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోలీస్ వ్యవస్థ అండగా ఉండొచ్చు కదా. స్టార్ట్ అయింది వ్యక్తిగత వ్యవహారంగా మొదలైన తర్వాత ఆటోమేటిక్గా రాజకీయాలు పార్టీలు ఎంటర్ అయ్యాయి కదా. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ఆయన నీది నువ్వే చూసుకో అని చెప్పి హరీష్ రావు ఇతర పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నేతలంతా వెళ్లకుండా ఊరుకున్నారా, అందరూ వేయరు కదా. సో అందువల్ల ఈవెన్ మీకు అందువల్ల ఒక్కసారి రాజకీయాలు ఒక వ్యక్తుల మధ్య వివాదంగా మొదలైనా అదే పార్టీల మధ్య వివాదంగా మారుతుంది, మారకుండా ఉండదు కదా. సో అందులో జిహెచ్ఎంసీలో ఆధిపత్య పోరిది జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు. సో దానికి రకరకాల టర్న్లు తీసుకొని ఎవరు కాస్త ఎక్కువ, ఇప్పుడు కేసీఆర్ వెళ్ళి కౌశిక్ రెడ్డిని చీరా గాజులు చూపెట్టమని అంటాడని నేనైతే అనుకోను. కేటీఆర్ వెళ్ళి నువ్వు పట్టు చీర గాజులు చూపెట్టు అని అంటాడా? అదే అలా అంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఏం లేదు కదా. ఎందుకంటే అది బీఆర్ఎస్ లో కూడా మహిళా నేతలు ఉంటారు కదా. సో మరి కౌశిక్ రెడ్డి ఆ మాట అనుడితోనే కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు చెప్పు చూపెట్టారు. రేవంత్ రెడ్డి శోభారాణిని పిలిచి నువ్వు చెప్పు చూపెట్టు రేపు పొద్దున అని చెప్తారా? అందువల్ల అక్కడ దాకా వాళ్ళ నాయకత్వం పోకపోవచ్చు నా అంచనా. ఇక అది కూడా పోతే మన సమాజ దౌర్భాగ్యాన్ని ఎవడు కాపాడలేదు. కానీ అంచనా ఆ స్థాయికి వెళ్ళరు. దాని ఇఫ్స్ అండ్ బట్స్
మీరు కూడా గమనిస్తూ ఉంటారు, అంటే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా చాలా విమర్శలు ఉన్నాయి. గతంలో గవర్నర్ తమిళసైని మాట్లాడిన విధానం కానీ, అసెంబ్లీలో సీతక్కను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ, ఎన్నికల ముందు కూడా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా ఓట్లేయకపోతే అని ఇలాంటి ఒక సెంటిమెంట్ ప్లే చేయడం కానీ, అంటే కౌశిక్ రెడ్డి ముదిరాజ్, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన ఫోన్లో గతంలో ఎన్నికల ముందు చేసిన సంభాషణ కానీ, ఇలా ఒకటి కాదు చాలా ఎపిసోడ్లా ఉన్నాయి. అంటే ఇలాంటి వైఖరి ముఖ్యంగా కౌశిక్ రెడ్డి రేవంత్ని టార్గెట్ చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన తీరు, ఇవన్నీ కొంత కౌశిక్కి ఒక గట్టిగా ఒక చెక్ పాయింట్ కావాలి, అలాంటి పాయింట్గా దీన్ని వాడుకోవాలని ప్రభుత్వం ఏమైనా భావించింది అనుకోవచ్చా? అంటే ప్రభుత్వం అంత కౌశిక్ రెడ్డికి భయపడి వణికిపోయి ఈయన సంగతి చూడాలి అనే అంత సీన్ ఉంటుందని అనుకోను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కౌశిక్ రెడ్డి కాకపోతే ఇంకో అతను వస్తాడు. రాజకీయాల్లో హెడ్లైన్ గ్రాబింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఒక సెన్సేషనల్ యాక్టివిటీ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల బీఆర్ఎస్ ఒక రకంగా అది ఏనాడైనా ఒక రోజు లయబిలిటీ కూడా మారిన ఆశ్చర్యపడాల్సింది లేదు. ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది పార్టీలకు, స్టేజ్ దాటితే వాళ్ళే లయబిలిటీగా మారిపోతారు ఎప్పుడు. అది అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు ఒక వ్యక్తి చేసే వ్యవహార సరళి పార్టీలకు ఆల్వేస్ లాభం అవుతుందని కూడా చెప్పలేము. అందువల్ల కౌశిక్ రెడ్డి వల్ల ఏదో రేవంత్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిపోయి సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉంటుందని అనుకోను. కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళని ఇంకో నలుగురి కాంగ్రెస్ కూడా సృష్టించగలుగుతారు. పెద్ద కష్టం కాదు కదా రాజకీయాల్లో. అందువల్ల ఫండమెంటల్గా కొంతమంది వ్యక్తుల దురుసు ప్రవర్తన ఉండొచ్చు, సెన్సేషన్ గ్రాబింగ్ ఉండొచ్చు, వారు చేసే యాక్టివిటీకి పార్టీ కొంత అండ ఉండొచ్చు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా టీఆర్ఎస్ భవన్ లో పెట్టాడు నాకు గుర్తున్నంత వరకు. అవును అవును. సో మరి భవన్ లో పెట్టినప్పుడు అంటే రెచ్చిపో అనే వరకు పార్టీలు క్లియరెన్స్ ఇవ్వచ్చు. ఆ రెచ్చిపోవడానికి డీటెయిల్స్ కూడా పార్టీలే నాయకత్వమే ఇస్తారా? నువ్వు పలానా కలర్ పట్టుదీర కొనుక్కోపో, పలానా గాజుల రంగు పడుకోపో అని కేటీఆర్ కూర్చొని కౌశిక్ రెడ్డి సలహాలు ఇస్తాడా? పలానా చెప్పులే చూపెట్టు, ఇంకా పలానా రకం చెప్పులు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడా? సో ఒక దశకు వచ్చాక ఇంకో రెచ్చిపోయిన తర్వాత ఎవరు రెచ్చిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికి రెచ్చిపోతారు, ఏ డిగ్రీ వారు రెచ్చిపోతారు అనేది ఎవరి చేతులు ఉంటుంది. రెచ్చిపోవడం మొదలుపెట్టినాక ఒకసారి ఆవేశం మొదలైనాక ఎవరు ఎక్కడికి పోతారో ఎవరో చెప్పలేము. కానీ ఇదేమి రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుంది? ఇప్పుడు ఇందులో కీలకమైన పొలిటికల్ పాయింట్ కౌశిక్ రెడ్డి అన్నది ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమ కాలంలో రైజ్ అయినటువంటి వ్యాఖ్యలు నిన్న వినబడ్డాయి. సీమాంధ్ర ప్రజలు ఉద్దేశించి ఆ కామెంట్ అఫ్ కోర్స్ ప్రజలను ఉద్దేశించి అనగలేదు. అంటే ఇక్కడ నాగేశ్వర్ గారు ఆ పాయింట్ లో రెండు అంశాలు, నాగేశ్వర్ గారు ఆ పాయింట్ లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, గాంధీ ముందన్నారు నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చి ఏం తమాషాలు చేస్తున్నావు అనే రకంగా గాంధీ మాట్లాడితే, దానికి కౌంటర్గా నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చాను, నువ్వు కనీసం తెలంగాణ వాడివి కూడా కాదు ఆంధ్ర నుంచి వచ్చావు అనే రకంగా కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా చేసిన కామెంటే. కానీ మీరు అన్నట్టు ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడు. అంటే ఇప్పుడు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చావా అనేటప్పుడు ఏమో గాంధీ హైదరాబాద్ ఈ సెంటిమెంట్ ను ప్రయోగించవచ్చు. కానీ హైదరాబాద్ సెంటిమెంట్ సమాజాన్ని విభజించదు. కానీ సమాజాన్ని విభజించేది అంటే బతకడానికి వచ్చినావు అనేది సమాజాన్ని విభజిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. మీకు హైదరాబాదీ సెంటిమెంట్ లేని లోకల్, పక్కా లోకల్ అంటారు చూడండి, అదేదో సినిమా పేరు కూడా ఉంటుంది పక్కా లోకల్ అని. సో బహుశా గాంధీ అనేది పక్కా లోకల్ నేను అని. సో ఆ పక్కా లోకల్ అనే దాంట్లో పెద్దగా ప్రజలకు ఇంపాక్ట్ ఉండదు, దానికి ప్రజల మీద రిఫ్లెక్ట్ కాదు అది. కానీ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ బతకడానికి వచ్చావు అనే పాయింట్, తెలంగాణ ఉద్యమము నేపథ్యము, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, తెలంగాణ టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు వ్యవహరించిన సరళి, మాట్లాడిన తీరు, కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు, బిర్యానీ నుంచి మొదలుకొని అన్ని ముందుకు వస్తాయి కదా. ఇప్పుడు గాంధీ దీన్ని కూడా ప్రస్తావించాడు కదా, కాలుకి పన్ను కుచ్చితే నేను నోటితో తీస్తాను, పంటితో తీస్తానని కేసీఆర్ అన్నాడు అని. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యాడు కదా, మరి వీళ్ళందరినీ నువ్వే కదా ఓట్లు వేసుకున్నది అన్నది. సో మీకు కరీంనగర్ వర్సెస్ హైదరాబాద్ అనేది సెంటిమెంట్ కాదు. సో అది పక్కా లోకల్ అనేది అది ఇష్యూ కాదు. కానీ మీకు ఇది ఇష్యూ అయింది కదా మీకు కంపారిటివ్లీ. అవును. అందువల్ల అది మరి రాజకీయంగా ఎవరి వ్యూహాత్మకమా, ఎందుకంటే ఖచ్చితంగా సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన ఓటర్లు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు అండగా నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అది మనం చూసాం.
ఆఖరికి రకరకాల ఇప్పుడు కమ్మ జేఏసీ కూడా కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడినా, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిల మైత్రి ఫ్యాక్టరు అనేది ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఓట్లు అనుకున్నా కూడా రాలే. రియాలిటీలో ఓట్లు బీఆర్ఎస్కే పడ్డాయి కదా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. సో అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కే పడ్డాయి. తెలుగుదేశం 2014లో హైదరాబాద్లో భారీగా గెలుచుకున్న తర్వాత వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరి సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఓటర్లు ర్యాలీ అయింది బీఆర్ఎస్ వెనకాలే. కాంగ్రెస్ వెనకాల ర్యాలీ కాలేదు, బీజేపీ వెనకాల కూడా అంత ర్యాలీ కాలే. అందువల్ల ఇప్పుడు మరి ఈ కౌశిక్ రెడ్డి అన్న ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్కు ఏ రకమైన ప్రయోజనం ఇస్తుంది? మరి హైదరాబాద్ వదిలేసి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇవన్నీ వ్యక్తులుగా కౌశిక్ రెడ్డి చేసినటువంటి విపరీత వ్యాఖ్యలైతే ఏమీ కాదు. కానీ పార్టీగానే బీఆర్ఎస్ అనుకొని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను పండించుదాం అనే ఆలోచన కనుక చేసుంటే అది వేరే కట్టం తీసుకుంది. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ కూడా ఆ పని చేస్తుందని అనుకోను. ఆ స్టేజ్లో టీఆర్ఎస్ ఇప్పుడు చేస్తుందని అనుకో. ఎందుకంటే ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ సెంటిమెంట్ అది హైదరాబాద్లో నష్టం కలిగిస్తే ఏమనంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కదా. ఒక పెద్ద సెక్షన్ బీఆర్ఎస్ దూరం అయితే కాంగ్రెస్కి ప్రయోజనం కలుగుతుంది కదా. సో అందువల్ల ఆ పని పార్టీ చేయించిందని నా అంచనా అయితే కాదు. అది బహుశా కౌశిక్ రెడ్డి తనను కరీంనగర్ నుంచి వచ్చా అనుడితోనే ఇతను అనుంటాడు. కానీ ఒక దశకు వచ్చే వరకు అది ఏ రకమైన టర్న్ తీసుకుంటుంది అనేది తెలియదు. తక్షణం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇది అనవసరపు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టకూడదు. ఏమైందంటే ఇది స్పిల్ ఓవర్ అవుతుంది. నీకు ఒకసారి వ్యక్తుల మధ్య ఘర్షణ, కులాలను ఉపయోగించుకుంటారు, మతాలను ఉపయోగించుకుంటారు, ప్రాంతాలను ఉపయోగించుకుంటారు, ఎవరికి అనుకూలమైందో వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా. జరిగితేనే కులము మతం అనేది వస్తుంది. నాగేశ్వర గారు, ఈ గొడవకు అసలు పునాది మూలం మొదలైంది ఎక్కడ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నియామకంతో మొదలైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నియామకం అనేది ఇన్ జనరల్గా ప్రతిపక్ష పార్టీకి ఇచ్చేది. అది గాంధీకి ఇచ్చారు. తాము ఆయన పేరే ప్రపోజల్ చేయలేదు అనేది బీఆర్ఎస్ వాదన. నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అని ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్లో చేరిపోయారు, ట్వీట్లు చేశారు, వేం నరేందర్ రెడ్డిని కలిశాను, కాంగ్రెస్లో చేరానని చేశారు, రేవంత్ రెడ్డిని కలిసి కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత అది దేవుడి కండువా, తాను బీఆర్ఎస్లో ఉన్నానంటున్నారు. అంటే గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలని, గాంధీ అసలు బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? టెక్నికల్గా బీఆర్ఎస్ అయినప్పటికీ ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, ఆయనకు పదవి ఇవ్వడాన్ని తప్పుపట్టారు ఒకటి. రెండోది, గాంధీ జనరల్గా కొంత మృదు స్వభావిగానే పేరుంది. ఎప్పుడు ఇలా దుందుడుకు వైఖరితో వెళ్ళిన దాఖలాలు లేవు. అయినా కూడా రెచ్చిపోయి మేము టీవీలో కూడా బయట వేయలేని బయట ఆ బూతులు అలా మాట్లాడారు. అంటే ఇది ఏంటిది? ఇందులో కూడా వ్యూహం ఉందా ఏమైనా? అంటే మీరు అన్నట్లు నిజమే, నాకు కూడా గాంధీ బాగా తెలుసు. సో నాకు అంచనాకు కూడా మీరు అన్నట్లు ఆయన స్వభావం ఏమి అంత ఇప్పుడు నిన్న మనం కొట్టుకుందాం రా అనే సినిమాలో చూసే సన్నివేశం తరహా అయితే కాదు. అఫ్కోర్స్ నాకు కౌశిక్ రెడ్డి పర్సనల్ గా అంత పరిచయం లేదు, బట్ గాంధీకి మాత్రం ఆ స్వభావం కాదు, అది నిజమే. అది అయితే ఒక దశకు వచ్చినాక మరి ఆవేశాలు వెళ్ళినప్పుడు మనలో ఉన్న అపరిచితుడు కూడా బయటకు వస్తాడు కదా. ఒకసారి మనకు ఒకసారి కోపం ఉంటూ వచ్చిన తర్వాత మనిషి ఎక్కడికి పోతామో తెలియదు. అంటే ఎంత అపరిచితుడు బయటకు వచ్చినా అది ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు, ప్రజల మధ్య ఉండే వాళ్ళు, ఆ అపరిచితుడిని ప్రజల్లో పెట్టొద్దు కదా. మనకు రాజకీయాల్లో పెడితేనే కదా ప్రజలకు వినోదం దొరికేది, మీడియాలు చర్చించేది. ఇప్పుడు డిగ్నిఫైడ్ గా గనక కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ ఎవరిపైన ఎవరు విమర్శలు చేసుకుంటే టీవీలో హెడ్లైన్ వచ్చేది కాదు, పేపర్లో పేజ్ వల్ల వచ్చేది కాదు, మీరు నన్ను డిబేట్కి పిలిచే వాళ్ళే కాదు, డిస్కషన్ అయ్యేదే కాదు. అసలు అరకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యేలు ఉన్నారన్న సంగతి తెలియని వాళ్ళకు కూడా తెలిసేదే కాదు కదా. సో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మీరు ఎవరినన్నా సర్వే చేయండి, 100 మందిని, మీకు తెలిసిన ఎమ్మెల్యే ఎవరు అని అడగండి, అరకపూడి గాంధీ అంటారు. మీరు తెలంగాణలో మీకు తెలిసిన ఎమ్మెల్యేల పేర్లు రాయండి అంటే కౌశిక్ రెడ్డి పేరు రాస్తారు జనం. సో ఇద్దరు పాపులర్ ఎమ్మెల్యేలు అయిపోయారు కదా. వాట్ ఎవర్ మేబీ ది రీజన్ ఫర్ పాపులారిటీ, గుడ్ ఆర్ బ్యాడ్. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్, యూ షుడ్ బి న్యూస్ అనుకుంటారు. సో నీవు బ్యాడ్ పాపులారిటీని భరించగలుగుతారు తప్ప ఎవరు నెగ్లెక్ట్ చేయడు, ఎవరు పట్టించుకోలేని పరిస్థితి మాత్రం రాజకీయ నాయకులు భరించలేడు. సో అందువల్ల యూ షుడ్ బి ఆల్గరిజం పనిచేయాలి కదా, డెమోక్రటిక్ ఆల్గరిజం.
అంటే నీవు వార్తలు ఉంటేనే డెమోక్రటిక్ అల్గరిథం పనిచేస్తుంది కదా. నాగేశ్వర్ గారు, ఫైనల్గా అంటే మనకి వాతావరణం చూస్తుంటే ఒక అనుమానం అయితే కలుగుతుంది. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆయన ఇంటికి ఇప్పుడే దానం నాగేందర్ వెళ్ళి వచ్చారు. అది ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే. డాక్టర్ సంజయ్ జగిత్యాల ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే. అంటే అలా చేరిన ఎమ్మెల్యేలతోటే బీఆర్ఎస్ని టార్గెట్ చేపించే వ్యూహం కాంగ్రెస్ అవలంబిస్తుంది అనుకోవచ్చా? అంటే ఉండవచ్చు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లీగల్ ఇష్యూ ఇందులో ఒక డైమెన్షన్ ఉంది. ఇప్పుడు ఇది పిఎస్సి చైర్మన్ ఇష్యూ అయితే కేటీఆర్ మాట్లాడతాడు, హరీష్ మాట్లాడతాడు. కౌశిక్ రెడ్డి వీరావేశం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. పిఎస్సి చైర్మన్ అంశమే అయితే, ఇది ఫిరాయింపుల అంశమే అయితే ఇందులో ఎవరు తక్కువది లేదు. తిలా పాపం తలా పిడికెడు అన్ని పార్టీలు ఫిరాయింపులు ప్రోత్సహించాయి. అందువల్ల ఇది రాజకీయాల్లో మీకు రేపు ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. ఉప ఎన్నికల పాసిబిలిటీ కూడా కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు తీర్పు ఉంది, మీరు 4 వారాల్లో ఇవ్వాలి అని. సో అందువల్ల కోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి వరకు ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు రాలేదు. సో 16 మంది ఎమ్మెల్యేలు ఆపడానికి బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఉండొచ్చు. లేదు, రేపు 10 మంది ఎమ్మెల్యేలు మాకు బీఆర్ఎస్ నాయకత్వానికి మధ్య ఎంత గ్యాప్ పెరిగితే అంత వాళ్ళు కాంగ్రెస్తో ఉంటారు. రేపు ఉప ఎన్నికలు వస్తాయనే ప్రమాదం ఉన్నదనుకోండి, మళ్ళీ వెనక్కిపోయే ప్రమాదం ఉంటుంది. రోడ్డు మీద కొట్టుకున్నాక అంత సులభంగా వెనక్కిపోరు. అయితే రోడ్డు మీద కొట్టుకున్నాక వెనక్కి పోవచ్చు, పోకూడదని లేదు. అందువల్ల ఈ గ్యాప్ పెరగడానికి కాంగ్రెస్ వ్యూహం ఉండొచ్చు. హైదరాబాద్ నగరంలో రేపు ఉప ఎన్నికల్లో వస్తే గెలవడానికి ఒక రాజకీయ వ్యూహం ఉండొచ్చు. హైదరాబాద్ ఈ సెంటిమెంట్ను ఇక్కడ రకరకాల సెంటిమెంట్లను పండించి, అందువల్ల వ్యక్తిగత వివాదంగా మొదలైన రాజకీయ వ్యూహాలు మాత్రం ఖచ్చితంగా లేకుండా ఈ స్థాయికి రాదు. వివాదం వ్యక్తిగతమే కాదు స్టార్ట్ అయినప్పుడు, కానీ అది పెరుగుతున్న కొద్దీ అది వ్యూహాత్మకంగా మారుతుంది కదా. ఇప్పుడు మనకు అల్పపీడనం మొదలైతే అది వాయుగుండంగా మారి అది తుఫాన్గా మారి తీరం దాటుతుంది కదా. అవును, కాబట్టి ఈ వివాదం తీరం ఎప్పుడు దాటుతుందో మనం చూద్దాం. మొత్తానికి ఇది ఇప్పుడిప్పుడే సద్దుమణిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు 2 పార్టీలు కూడా చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.